కన్నయ్య ఏంటి వెనక దాచావు మమ్మీ కోసం? ఏంటిది? ఏంటో చెప్పు. కండి ఎవరి కోసం? మమ్మీకి నీకా? డాడాకి? డాడాకి. అవునా, ఓకే. ఎగ్జామ్స్ అయిపోయినాయమ్మా, బాగా రాసావా? వెరీ గుడ్. సరే స్టార్ట్ చేద్దామా? తింటాం. అందరికీ హాయ్ చెప్పు, సబ్స్క్రైబర్స్కి. ఏం చెప్పాలి చెప్పు అందరికీ. ఏం చేసుకోవాలి? ఓకే బాయ్. హలో ఆల్, థంబ్నెయిల్ చూశారు కదా, మామయ్య బర్త్డే అండి ఈరోజు. కాల్ చేశారనమాట ఇందాక ఈవినింగ్ 4 o'clockకి. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి కార్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో కార్ కొంచెం దూరంగా పార్క్ చేశారు. సో కార్ కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ వచ్చేసాడు మా హస్బెండ్. సో ఎక్కేసి స్టార్ట్ అయిపోదాం. మరి మీరు కూడా ఎక్కేయండి నాతో పాటు కారు. ఆలస్యం ఎందుకు, తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని కూడా షాపింగ్కి. పెద్దగా ఏం లేదులేండి. మామయ్య వాళ్ళు ఇందాక 4కి అలా కాల్ చేశారు, ఈవినింగ్ కాల్ చేసి రమ్మన్నారనమాట. భోజనం చేస్తా అని. కన్నయ్యని ఇప్పుడే ట్యూషన్ నుంచి పికప్ చేసుకున్నానండి. సో వెళ్తున్నాం అనమాట. కేక్ ఏమైనా తీసుకొని వెళ్దాం అంటే నాకు ఆర్డర్ ఇచ్చేంత టైం వాళ్ళు ఇవ్వలేదండి. మా మామయ్య వాళ్ళు చెప్పిందే ఈవినింగ్ అనమాట, భోజనం చేస్తున్నాం సాయంత్రం రమ్మని చెప్పారనమాట. సో కేక్ ఆర్డర్ కనీసం ఈవినింగ్ అయితే మార్నింగ్ అన్నా ఇవ్వాలన్నమాట. సో నేను అడిగాను చేస్తారా ఒక 1 hourలో అంటే, అస్సలు అవ్వదు మ్యామ్ అని చెప్పారు. ఇక్కడ మేము కన్నయ్యని ట్యూషన్ నుంచి తీసుకొని వెళ్ళేసరికి 8 అయిందండి. ఈవినింగ్ 8 PM అనమాట. సో ఇంకా వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఇంకెప్పుడు చేస్తారు, ఈలోపు మా మామయ్య బర్త్డే కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డేట్ వచ్చేస్తుంది కాబట్టి. సో రెడీమేడ్ కేక్సే ఆల్రెడీ అక్కడ పెట్టినవి చూస్తున్నాను అనమాట. నాకు అసలు ఏమీ నచ్చలేదండి నిజం చెప్పాలంటే. అన్నీ రొటీన్ ఫ్లేవర్సే ఉన్నాయి. ఇక్కడ చూసారా, అది ఆర్డర్ కేక్ అంట, పైన ఉన్న ఆరెంజ్ కలర్ చాలా బాగుంది అదైతే. నేను చెప్పాను అది ఇస్తారా అంటే, లేదా మ్యామ్ అది ఆర్డర్ అని చెప్పారు. సో ఫైనల్గా బ్లాక్ కరెంట్ అయితే తీసుకున్నానండి. సో ఉన్న వాటిలో నాకు ఇదే కొంచెం బెస్ట్ అనిపించింది. సో హ్యాపీ బర్త్డే మావయ్య అని చెప్పి రాపిస్తున్నాను అనమాట. ఇక్కడ నా కొడుకు గోల చేస్తున్నాడు, ఏమన్నా కొని 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 అని. లేదు నాన్న, అక్కడ అక్క బిర్యానీ చేసింది చక్కగా వెళ్ళి తిందామంటుంటే ఆ కేక్ కావాలి, ఈ బిస్కెట్ కావాలి అని చెప్పి బేకరీ మొత్తం చూపిస్తున్నాడండి. ఫైనల్గా ఒక కేక్ పీస్ అయితే ఇప్పించాను. అంటే కూల్ కేక్ కాదు, నార్మల్ బ్రౌన్ కేక్ ఉంటుంది కదా, అది ఇప్పించేసాను. వాడు హ్యాపీ అదిగోండి తింటా వస్తున్నాడు అనమాట నా చేయి పట్టుకొని. ఇంకా సో కార్ అటువైపు పార్క్ చేసాము, బేకరీ ముందు పార్క్ చేయటం అవ్వలేదు. సో అక్కడికి కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా సో ఏం చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? ఇక్కడ మా కన్నయ్యని ఎక్కిస్తున్నాను అనమాట బ్యాక్ సీట్లో. అదిగోండి వాడి చేతిలో ఉన్న పీస్ ఇప్పించాను అనమాట, వాడి గోల వారిచ్చలేక. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. ఎంత కష్టమోనండి పబ్లిక్లో వీడియో తీయటం. కెమెరా ఇలా ఎత్తంగానే చుట్టూ ఉన్న 10 మంది మనల్నే చూస్తున్నారనమాట. కానీ ఇంకా తప్పదు ఈ ప్లాట్ఫామ్లోకి దిగిన తర్వాత. చాలా షై అనిపించి అక్కడక్కడ కెమెరా ఆఫ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వీడియో కావాలి కదా. మీరేమో నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ వీడియోస్ బాగున్నాయి, అవే పెట్టు, చాలా మంచిగా ఉన్నాయి చూడటానికి ఇంట్రెస్టింగ్గా అని చెప్తున్నారు. ఇంకా మీరు అలా మెసేజ్ చేస్తుంటే నాకు ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట. చెయ్యాలి వీడియోస్, లాంగ్ లెంత్ వీడియోస్ తీయాలి అని వచ్చేసాం మామయ్య వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ మా హస్బెండ్ నా కోసం గేట్ తీస్తున్నారు, చేతిలో కేక్ ఉంది కదా. వాళ్ళకి తెలియదండి నేను కేక్ తెస్తానని. అంటే తెలియదని మనం అనుకోవాలి, ఆబ్వియస్లీ వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు నేను కేక్ తీసుకొస్తానని, బర్త్డే కాబట్టి. సో బర్త్డే ఈజ్ ఫస్ట్ గుర్తొచ్చే సర్ప్రైజ్ కానీ గిఫ్ట్ కానీ ఎవరైనా అవతల వ్యక్తికి ఇవ్వడం అనేది కేకే కదా, అంతే కదా.
సో ఎంట్రీ అయిపోతున్నాం అనమాట లోపలికి. వెళ్ళగానే అక్కడ టేబుల్ మీద పెట్టేశాను. లోపల పిల్లలందరూ చదువుకుంటున్నారండి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మామయ్య వాళ్ళ పిల్లలకి. సో నా కొడుక్కి ఈ రోజుతో లాస్ట్ అనమాట. చాలా చక్కగా ఫ్రీ టైమ్గా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మా మామయ్యకి విష్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ ఫోన్లో వాట్సాప్లో చెప్పాను కానీ డైరెక్ట్గా ఇప్పుడే కదా కలవటం, బర్త్డే రోజు. సో వెళ్ళగానే విష్ చేసేసాను. వెనక మా మామయ్య కూతురు చూడండి ఎలా చదువుకుంటున్నారో. అదిగో మా టిల్లు కూడా బుక్స్ తీసుకొని వచ్చాడు బయటికి. సో కేక్ ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట. టడాయ్! నాకు ఆ పైనాపిల్, ఆ స్ట్రాబెర్రీ, ఇంకేమంటారండి మ్యాంగో ఫ్లేవర్స్, ఇవన్నీ తిని బోర్ కుట్టేసిందండి నిజంగా అసలు. సో ఇక్కడ లైట్ ఆఫ్ చేశారు కేక్ కటింగ్ కోసం. అన్నీ సెట్ చేసి ఇంకా లేచి పక్కకు వచ్చానమాట. సో ఇక్కడ మా కన్నయ్య వెలిగించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట ఆ క్యాండిల్ని. బట్ వెలగదు, బికాస్ చిన్నపిల్లోడు వెలిగిస్తే అవ్వదు కదా. సో నేను తీసుకున్నాను అనమాట. అక్కడ కూడా కాల్ చేశాడు, నాకు ఇవ్వు మమ్మీ అని. అసలు ఇక్కడ క్యాండిల్ ఎంతసేపు వెలిగిందో అండి మా మామయ్య క్యాండిల్. అంటే నేను ఎన్నో బర్త్డేస్ చూశాను, ఎన్నోసార్లు అలా క్యాండిల్ లిట్ చేసి చూశాను, కానీ అలా వెలిగి అలా ఆగిపోతుందండి. ఇది అసలు ఏంటి ఆగట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము సాంగ్ పాడుతున్నాం ఇక్కడ. మా బుడ్డోడు చూసారా కన్నయ్య, వాడి బర్త్డే లాగా ఫీల్ అయిపోతున్నాడు కేక్ ముందు నుంచొని. వాడి ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి. ఒక 1000 వోల్ట్ బల్బ్ లాగా వెలిగిపోతుంది. అసలు ఆ క్యాండిల్ చూసారా, ఇంకా ఆగట్లేదు. ఇప్పుడు ఆగిందండి. అమ్మయ్య, ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని ఉంది మావయ్యకి వస్తే. లైట్ వేసేసారు. నేను నుంచోమంటున్నాను అక్కడ పిల్లలందరినీ. చప్పట్లు కేక్ కట్ చేస్తున్నారు. మీకు కూడా కావాలండి కేక్? చూస్తుంటే తినాలనిపిస్తుందా? అయితే కొనుక్కొని తినండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు మళ్ళీ మా ఇంటికి వచ్చేలోపు ఆ కేక్ పాడైపోతుంది కదా. సో మీరే కొనుక్కొని తినేసేయండి హాయిగా. సో ఇక్కడ అందరు పెడుతూ ఉన్నారనమాట. ఇక్కడ మా బుడ్డోడు వాడి పనిలో వాడు ఉంటాడండి. నేను నిజంగా ఈ వీడియో చూసేటప్పుడే వాడిని అబ్జర్వ్ చేసింది, అక్కడ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయలేదు అంత వాడిని. మా పనిలో మేముంటే వాడు ఏళ్ళు పెట్టి నాకే పనిలోనే ఉన్నాడండి కేక్ని. మా లాసే తల్లి చూడు వాడికి పెడుతుంది. ఏంటో వాడి బర్త్డే లాగా ఫీల్ అయిపోతున్నాడు అసలు. ఆ రోజేనండి వాడికి ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రోజు ఈవినింగ్ అంతా చక్కగా ఫ్రీ టైం. అది కూడా కేక్ చూడండి, దొంగ దొరికిపోయాడు, నాకేస్తున్నాడు. మా అక్క అనమాట. సో ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ వెళ్ళబోతున్నాం కేక్ పెట్టడానికి. మా బుడ్డోడు నాకే పనిలోనే ఉన్నాడండి. అసలు అక్కడ ఉన్నప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదండి నిజంగా, వీడియోలో చూస్తుంటే కనిపిస్తుంది. కేక్ చుట్టూ అదేదో బెల్లం మీద ఈగ ఉంటుంది చూడండి, అది కేక్ మీద ఈగవాడు. ఫైనల్లీ కేక్ కటింగ్ కంప్లీటెడ్ అనమాట. సో ఇక్కడ అందరికీ పంపకాలు జరుగుతున్నాయండి. అంటే పాపం మా అక్క భోజనానికి పిలిచింది కదా, లోపల వంటగదిలో బిజీగా ఉంది. సో అందుకే నేనే పంచుతున్నాను అనమాట కేక్ని. అందరికీ ఈక్వల్గా ఆస్తి పంచినట్టు, ఒకరికి ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ సమన్యాయంగా పంచుతున్నాను అనమాట.
అదిగోండి మా అక్క వంటగదిలో వెనక బిజీ లేడీ బిజీగా వంట చేస్తుంది. కానీ మా అక్క మాత్రం భలే చేసిద్దండి వంటలు. అదేంటో మా అక్క వంటలు మామయ్య వాళ్ళకి నచ్చవు. అంతేలేండి, ఎవరి ఇళ్ళల్లో వంటలు వాళ్ళకి నచ్చవు. పొరుగింటి పుల్లకూర రుచి. అసలు నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం. వీళ్ళే అక్క వాళ్ళ పిల్లలే వంకలు పెడతా ఉంటారు పాపం మా అక్క చేసే వంటలకి. మా హస్బెండ్కి కూడా ఇస్తున్నాను అనమాట. కేక్ మాత్రం చాలా బాగుందండి, సూపర్గా. ఎందుకంటే బ్లాక్ కరెంట్ తిని చాలా రోజులు అవుతుంది అనమాట. సో నాకేసాను గట్టిగా. మా అక్క చూసారు ఇక్కడ ఆ హాట్ బాక్స్ ఎందుకు తెచ్చింది అనుకున్నారు? కేక్ సగం సగం తీసి పెట్టుకోవాలంటారు నేను, అంటే ఇంటికి తీసుకెళ్ళు అని అంటుంది అనమాట. ఎందుకు అక్క, వద్దు దగ్గు జలుబు చేస్తుంది అంటే, లేదు లేదు తీసుకెళ్ళు, కన్నయ్యకి స్నాక్ ఇవ్వచ్చు కదా డైలీ క్యారేజ్లో లంచ్ బాక్స్లో అన్నట్టు చెప్తుంది అనమాట. చాలాసేపు వద్దంటే వద్దన్నాను, కానీ మాకు కూరుకోలేదనమాట. చూస్తారా బడాయి బాబు, మళ్ళీ ఆశయ తల్లి కూడా నాకేస్తుంది అనమాట. అంతే కదండి, కెమెరా ముందు ఏదో షో చేసే కన్నా ఇట్లా న్యాచురల్గా తీసుకున్న వీడియోసే చాలా బాగుంటాయి కదా. ఫైనలీ ఇది డిన్నర్ టైం అనమాట. అక్క బిర్యానీ రైస్ బాస్మతి రైస్తో చేశానమాట. సో చేసి పులావ్ అంటారు అనుకుంటా, బిర్యానీ కన్నా కూడా పులావ్ చేసింది. పులావ్లోకి చక్కగా చికెన్ కర్రీ, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, పెరుగు చట్నీ, గోంగూర అండి. సో అందరం రెడీగా వెయిట్ చేస్తున్నాము ఫుడ్ మీద యుద్ధం చేయడానికి. ఇప్పుడే మా మదర్కి మా ఫాదర్కి ఇద్దరికి క్యారేజ్ ఇచ్చి వచ్చారు లంచ్. అంటే వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారులే, లేకపోతే వాళ్ళని కూడా పిలిచారు అక్క వాళ్ళు. సో క్యారేజ్ ఇచ్చి వచ్చారు ఇప్పుడే మామయ్య వాళ్ళందరూ వెళ్ళి మమ్మీ డాడీకి. ఆ చికెన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందండి, జ్యూసీగా, చాలా బాగుంది. అంటే మరీ అంత ఘాటు లేదండి, మసాలాస్గా చక్కగా చాలా బాగుంది. యూట్యూబ్లో నా వీడియోస్ పెట్టుకొని చూస్తున్నారు పిల్లలు. ఇంక ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత మా హస్బెండ్ థమ్స్అప్ తీసుకొచ్చారనమాట. లూడో ఆడుతున్నామండి, పిల్లలందరేమో టీవీ చూస్తున్నారు, లూడో ఆడుతున్నాం ఇక్కడ చక్కగా. చాలా రోజులు అవుతుందండి లూడో ఆడి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్యామిలీకి తెలుసు, యూట్యూబ్కి ముందు నేను రెగ్యులర్గా అందరితో లూడో ఆడుతూ ఉండేదాన్ని అనమాట. అంటే వాట్సాప్లో లింక్ పంపించడం అట్లా. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మా లూడో ఫ్యాన్స్ అందరూ ఏమైపోయారో ఖచ్చితంగా టచ్ వుడ్ అనమాట నిజంగా. సో ఇక్కడ ఇంకా బ్లాగ్ ఎండింగ్ అనమాట. అందరం బాయ్ చెప్పేద్దాం అని అంటున్నాను ఇక్కడ. సో దట్స్ ద డే. మావయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్.